వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం కుదరదు అని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈరోజు రూలింగ్ ఇచ్చారు. హోదా ఇప్పించాలని కోరుతూ గతంలో జగన్ ఏపీ హైకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. అది ఇంకా అక్కడే ఉంది పెండింగ్లో. ఒక పక్క ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన తాడేపల్లి నివాసంలో మీడియాను పిలిపించుకొని గంటలు మాట్లాడారు. దానికి కూడా అందరినీ రానివ్వరు. ప్రశ్నలు అడిగేవారు మన ముందు కూర్చోకూడదు. శాసనసభలో మాట్లాడే పరిస్థితి లేదట, లేదు కాబట్టి ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నారట అని ఆ మాట చెప్పి మరీ మాట్లాడారు. ఆ పొరుగునున్న మన రెండవ తెలుగు రాష్ట్రం తెలంగాణలో మరో రకమైన పరిస్థితి. అక్కడ ప్రధాన ప్రతిపక్షాన్ని బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ప్రతిపక్ష నేత హోదా దొరికింది. ఆ పార్టీ నుంచి తగినంతమంది శాసనసభ్యులు గెలిచారు కాబట్టి ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. అయినప్పటికీ ఆయన సభకు వెళ్ళరు. అక్కడ ఆయనది దొరగారి లెక్క. తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు సభకు వచ్చేలా చూడాలి, ఆదేశించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం, ఒక పిల్ దాఖలైంది. 2023లో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన దగ్గర నుంచి కేసీఆర్ శాసనసభకు రావడం లేదు, ఫలితంగా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం కుదరడం లేదు అని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కేసీఆర్ సభకు హాజరయ్యేట్లు చూడాల్సిందిగా అసెంబ్లీ స్పీకర్ని ఆదేశించాలని హైకోర్టుని కోరారు. వాళ్ళు అడిగిన రిలీఫ్ అది. నిన్న యాక్టింగ్ చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ధర్మాసనం ముందుకు వచ్చింది ఈ పిటిషన్. ఏం చేయాలి న్యాయమూర్తులు? పిటిషనర్ కోరినట్టు స్పీకర్కి ఆదేశాలు ఇవ్వడం సాధ్యమేనా? ఏం చేయగలదు ధర్మాసనం? కేసీఆర్ను ధర్మాసనం ముందుకు పిలిచి, ఏమయ్యా ప్రజలు నిన్ను శాసనసభ్యుడిగా గెలిపిస్తే నువ్వు సభకు వెళ్ళడం లేదట, ఏమిటి సంగతి అని అడగొచ్చా? శాసనసభ సమావేశాలు జరిగినప్పుడల్లా మర్యాదగా సభకు వెళ్ళు, ప్రతిపక్ష నేతగా నీ బాధ్యతను నిర్వర్తించు అని ఆదేశించవచ్చా, మందలించవచ్చా? నిజంగానే కోర్టు ఆ పని చేయవచ్చు కదా అని ఎవరికైనా అనిపించవచ్చు కూడా. పైకి చాలా సింపుల్గా ఉన్నట్టుంది ఈ వ్యవహారం, అట్లాగే కనపడుద్ది. కానీ ఇందులో ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి కొన్ని. మొదటిది, స్పీకర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేయవచ్చునా? ఉన్నత న్యాయస్థానాలు స్పీకర్కు ఆదేశాలు జారీ చేయవచ్చునా? మన రాజ్యాంగం ప్రకారం శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రెండు విడివిడిగా స్వతంత్ర వ్యవస్థలు. ఒకరి అధికార పరిధిలో మరొకరు జోక్యం చేసుకోకూడదు. దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ అవి ఇక్కడ వర్తించవు. ప్రాథమికంగా ఏ చట్టం ప్రకారం హైకోర్టు ఇందులో జోక్యం చేసుకోవచ్చో లేదు స్పష్టత. కోర్టు పిటిషనర్ అదే అడిగింది. ప్రతిపక్ష నేత తన బాధ్యతను నిర్వర్తించేట్టు చూడాల్సిన బాధ్యత ఏదైనా చట్టం ప్రకారం శాసన వ్యవస్థలో ఎవరి మీదైనా ఉందా అని పిటిషనర్ హైకోర్టు అడిగింది. నిజానికి న్యాయమూర్తులకు తెలుసు అలాంటి చట్టాలు ఏమి లేవని. కానీ తమ ముందుకొచ్చింది కొంచెం గంభీరమైన విషయం కాబట్టి మేమేం చేయాలో, ఏ చట్టం ప్రకారం చేయాలో మీరే చెప్పండి అని పిటిషనర్ని అడిగారు. మెజారిటీ ప్రజలు ఓట్లు వేస్తే చట్టసభకు ఎన్నికయ్యే సభ్యుడు సభకు ఎగనామం పెడితే కోర్టులు ఏం చేయగలవు? ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కాబట్టి సభకు వెళ్ళని ఒక ఆయన భీష్మిస్తారు. మరొక ఆయన ప్రతిపక్ష నేత హోదా ఉండి కూడా సభ ముఖం చూడరు, ఫామ్ హౌస్ నుంచి రాజకీయాలు నడుపుతానంటారు. ఒక ఆయన ప్రతిపక్ష నేత హోదా కోసం కోర్టును ఆశ్రయిస్తారు. మరొక ఆయన ప్రతిపక్ష నేత హోదాకు న్యాయం చేయడం లేదంటూ ప్రజలే కోర్టును ఆశ్రయిస్తారు. ఏం చేయాలి వీళ్ళను? ఇలాంటి నాయకులను కోర్టులు దారికి తీసుకురాగలవా? చట్టసభ సమావేశాలకు 60 రోజుల పాటు గైరు హాజరైతే సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించవచ్చు. గడువులోగా ఒకసారి వచ్చి సంతకం పెట్టి ఈ సంకటం నుంచి తప్పుకుంటున్నారు. కేసీఆర్ కాస్త నయం, తను ఒక్కడే ఎగ్గొడుతున్నారు. జగన్ తాను వెళ్ళనిదే కాక సహచర సభ్యులను కూడా వెళ్ళనీయడం లేదు సభకు. ఇలాంటి వాళ్ళ గురించి చాలా చెప్పుకోవచ్చు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే పట్టించుకోవాల్సిన విషయం, ప్రాథమికంగా వీరికి ప్రజలంటే లెక్కలేదు. ప్రజాస్వామ్యం గురించి పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు, అవి కబుర్లకే పరిమితం. కాకపోతే ప్రజాస్వామ్య ప్రథమ ప్రతిబింబమైన చట్టసభను ఎందుకు గౌరవించరు? వీరిని దారికి తీసుకురావడానికి కోర్టుకు వెళితే ప్రయోజనం లేదు. అయినా నేను రాను మొర్రో అంటే ఇంట్లో కూర్చున్న వాడిని అసలు బలవంతంగా సభకు లాక్కరావాల్సిన పనేమిటి? ఇంట్లోనే కూర్చోబెడితే పోలా? ఆ పని చేయగలిగింది ప్రజలు, కోర్టులు కాదు.